ఇద్దరు నాయుళ్ల దాగుడు మూతలు. ఇద్దరు నాయుళ్ల దాగుడు మూతలు ఎందుకు? దూరంగా ఉంటున్నామనే సంకేతాలు దేనికి? నేరుగా కలిస్తే ఏంటి నష్టం? మోదీ దృష్టిలో పడితే ఏమవుతుంది? ఇద్దరూ దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మరింత నష్టం జరగకుండా జాగ్రత్త పడడానికా? నిజంగా వారిద్దరూ దూరంగా ఉండడం సాధ్యమేనా? అంత సఖ్యతగా ఉండే ఇద్దరు వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గతంలోలాగా కలవడం లేదనే సంకేతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కలిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అసలు ఏం జరుగుతోంది? ఆ ఇద్దరికీ మోదీ ఫోబియా ఏ స్థాయిలో ఉంది? కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడిని, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఖరారు అనేక సమీకరణాలకు కారణమైంది. ప్రధానంగా వెంకయ్యనాయుడు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీర మద్దతు ఇవ్వడం కారణంగానే అది రుచించని ప్రధాని మోదీ వెంకయ్యకు ఇష్టం లేకపోయినా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారని ప్రచారం. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి తీసుకోకపోతే మోదీ వైఖరి బాగా దగ్గరగా చూసిన వెంకయ్యనాయుడికి బాగా తెలుసు. అందుకు తన కళ్ల ముందే ఉండే బీజేపీ సీనియర్ నేత అద్వానీ దుస్థితి కనిపిస్తోంది. తాను చంద్రబాబుతో సన్నిహితంగా మెలగడం, బీజేపీ కంటే టీడీపీ కోసమే పనిచేస్తున్నానంటూ సొంత పార్టీ నేతల నుండి ప్రధానికి ఫిర్యాదులు అందడమే తనను యాక్టివ్ రాజకీయాల నుండి తప్పించారని వెంకయ్య సైతం మదనపడుతున్నట్లు సమాచారం. దీని కారణంగానే తాను ఎక్కడైతే డ్యామేజ్ అయ్యానో అక్కడే ఇక అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. కనీసం అలా ఉన్నాననే సంకేతాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కానీ జరుగుతోంది మరొక రకంగా ఉంది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు మధ్య 4 దశాబ్దాల స్నేహం. 2014లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుకు ప్రధాన కారణం వెంకయ్య నాయుడు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఏ కష్టంలో ఉన్నా కేంద్రం నుండి వెంకయ్య అవసరానికి మించి జోక్యం చేసుకుని మరీ అండగా నిలిచారు. ఇక ఏపీకి అందాల్సిన సాయం విషయంలో వెంకయ్య చొరవ కారణంగానే ఈ మాత్రం న్యాయం జరిగిందని టీడీపీ నేతలే చెబుతారు. ఇక తన మీద వచ్చిన ఫిర్యాదులు తాను యాక్టివ్ పాలిటిక్స్కు దూరం కావడానికి ప్రధాన కారణం. చంద్రబాబుతో శృతిమించిన స్నేహమని స్పష్టం కావడంతో తన నామినేషన్కు వస్తానని తొలుత ప్రకటించిన చంద్రబాబును సైతం వెంకయ్య నాయుడు వద్దని వారించినట్లు సమాచారం. ఒక తెలుగు వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి వస్తే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం వ్యక్తిగతంగా కలిసి అభినందించే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇక రాష్ట్రపతి బాధ్యతల స్వీకరణ సమయంలోనూ ముఖస్థుతిగానే వారిద్దరి మధ్య ఢిల్లీలో సమావేశం జరిగింది. ఇక హైదరాబాదులో వెంకయ్యకు సన్మానం జరిగిన రామోజీ మనవరాలి వివాహం సందర్భంలోనూ ఒకరి సమయం మరొకరు తెలుసుకొని మరీ కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక వెంకయ్యకు విజయవాడలో సన్మానం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదులో వేరే కార్యక్రమంలో అపాయింట్మెంట్ కోసం వెంకయ్య పదే పదే ప్రయత్నించడం పైన ఆయన అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబుపై మోదీ వైఖరి తెలుసుకున్న వెంకయ్యనాయుడు ఇక తనపై ఎటువంటి విమర్శలు రాకుండా ఉండేందుకు బహిరంగంగా చంద్రబాబును కలవడానికి ఇష్టపడడం లేదని సమాచారం. అయితే కేవలం మోదీ దృష్టి మరల్చడానికే తప్పితే ఇద్దరు నాయుళ్లు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వారి సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు సమాచారం. తనపై ఏపీలో పార్టీ ఎదగకుండా చేస్తున్నారనే ముద్రను వెంకయ్య జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ. అయితే చంద్రబాబుకు మాత్రం ప్రధాని వైఖరి పూర్తి అసంతృప్తిగా ఉన్నా ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పైగా మోదీ తరహా రాజకీయం పూర్తిగా తెలిసిన చంద్రబాబు సైతం మౌనంగా ఉండడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగానే సీట్ల పెంపులు లేదని కేసీఆర్ ద్వారా చెప్పించినా మౌనంగా ఉండడం మినహా కనీసం అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇలా ప్రధాని మోదీ ఫోబియాతో వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ప్రస్తుత కాలం కలిసి రావట్లేదనే భావనలో ఉన్నారు. మోదీ దృష్టిలో మరింత చెడు కాకుండా ఉండడానికి పైకి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తూ దాగుడు మూతలాడుతున్నారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతోంది.